అవును అధ్యక్ష, ఎడ్యుకేషన్కు మంత్రి లేడు, పెట్టలేదు కావాలని ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అత్యంత ప్రియమైన సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ కాబట్టి, ఒక విప్లవాత్మకమైన మార్పు ఎడ్యుకేషన్లో తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయననే తన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఎడ్యుకేషన్ ఫండ్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు అనేక కార్యక్రమాలు వేల కోట్లతోటి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా తన దగ్గరనే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని పెట్టుకుంటున్నాడు. దీన్ని మనము అభినందించాలి. గతంలో ఎవరి దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నా అంత అనుకున్నంత అభివృద్ధి జరగలే కాబట్టి దానికి న్యాయం చేయాలంటే అది ముఖ్యమంత్రిగా నా దగ్గరనే ఉండాలి. అప్పుడు అధికారులు పనిచేస్తారు, టీచర్లు పనిచేస్తారు, వ్యవస్థ సక్రమంగా ఉంటుందన్న ఒక గొప్ప ఆలోచనతోటి తన దగ్గర పెట్టుకుంటున్నాడు అధ్యక్ష. దీనికి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారికి మేలు చేయదు, లక్షలాది మంది పేద పిల్లలకి వాళ్లకు మేలు చేస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప ఆలోచనలు మన అందరం కూడా సమర్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.